కానీ శ్వాసమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, ప్రతిష్ఠించిన దానిని విడిపించను కూడదు. ప్రతిష్ఠించబడిన సమస్తము యెహోవాకు మాత్రమే అతి పరిశుద్ధమై ఉండవలెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లేవియా కాండము ప్రత్యేకించి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేవీలను గురించి అనేక సంగతులు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో లేవీలను దేవుడు యాజకత్వం చేయడానికి, లేవీలను దేవుడు పరిశుద్ధ గుడారపు సేవ చేయడానికి, లేవీల ద్వారా దేవుడు దహన బలి, సమాధాన బలి, కృతజ్ఞతార్పణలు ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి దేవుడు చెప్తాడు, మోషే, ఎవరైతే ప్రతిష్ఠించబడతారో, ఏవైతే ప్రతిష్ఠించబడతాయో అది మనుషులే కానీ జంతువులే కానీ ప్రత్యేకించబడినటువంటి పొలమే కానీ అది ఎట్టి పరిస్థితులు ఏం చేయబడకూడదు, అమ్మబడకూడదు. రెండవది, అది విడిపించబడను కూడదు. మూడవది, యెహోవాకు మాత్రమే అది అతి పరిశుద్ధముగా ఉండవలెను అని దేవుడు మాట్లాడతాడు. నా చిన్నతనంలో మేము ఎరిగినటువంటి ఆ పరిస్థితుల రీత్యా ఎవరికైనా పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే, ఎవరికైనా ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలకి చిన్న బలహీనత వస్తే అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకునేటువంటి కోడి పిల్లల్లో ఒక కోడి పిల్లని తీసుకొచ్చి వారికి ఇలాగా దిష్టి తీసి నెత్తి మీద ఉన్నటువంటి హెయిర్ ఉంటుంది కదండి, అది కొంచెం పీకి ఆ కోడిని మరలా వదిలిపెట్టేవారు. దేనికనంటే వీడి ఆరోగ్యం కానీ మెరుగుపడితే, వీడి ఆరోగ్యం కానీ బాగుపడితే ఇది దేవునికి మాత్రమే ఏం చేస్తామో అర్పిస్తాము అని. ఇప్పుడు అలా ప్రత్యేకించబడినటువంటి ఆ కోడి పిల్లని ఎవరైనా డబ్బులకు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, కోసుకునేదానికి అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకనంటే అది మేము ఏం చేసాం, దేవునికి మాత్రమే వీ అనౌంటెడ్ టు గాడ్, దేవునికి మాత్రమే ప్రతిష్ఠించాం కనుక దానికి అమ్మేవారు కాదు, కొనేవారు కాదు, వారు ఎవరైనా అడిగినా సరే కనీసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు. నాకు ఈ మాటలు చదివిన తర్వాత అవి గుర్తుకొస్తూ ఉండేవండి. ఒకరోజు ఒక తల్లి మా అబ్బాయికి బాగుపడితే, ఆరోగ్యం పొందుకుంటే కావిడి కోళ్ళు గుడికి తీసుకొస్తాను అని మొక్కుబడి చేసుకుందని. ఎన్ని కోళ్ళు? కావిడి కోళ్ళు. సాధారణంగా మనం కావిడి కోళ్ళు అనగానే మనకు ఏం ఆలోచన వస్తుంది? కావిడి ఉంటుంది, దానికి 2 గంపలు ఉంటాయి, అందులో ఒక 10 కోళ్ళు, ఇందులో ఒక 10 కోళ్ళు. దీన్ని మనం ఏమంటాం? కావిడి కోళ్ళు అనుకుంటాం. దాదాపు 20 కోళ్ళు వరకు ఈమె ఇస్తుంది అని అనుకున్నాను. కరెక్ట్గా ఆ పండగ సీజన్ వచ్చింది, ఆ గుడికి పట్టుకెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. ఆమె ఏం చేసిందో తెలుసండి, ఒక ఇంత లావుపాటు ఒక కర్ర తీసుకుని దానికి 2 పురుకోసలు ఏలకట్టి, ఆ పురుకోసలకు ఒక పక్క ఇంత కోడిపిల్ల, రెండో పక్క ఇంత కోడిపిల్ల ఏలకట్టి తన భర్త భుజం మీద పెట్టి, అయ్యా ఈ కావిడి కోళ్ళు పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయని మొక్కుబడి చేసుకున్నాను అని. ఎన్న తెలివితేటలో చూడండి. ఇటు ఒక చిన్న కోడిపిల్ల, అటొక ఇవెన్ని కోళ్ళు? 2 కోళ్ళు మన భాషలో, కానీ ఆవిడ భాషలో ఎన్ని కోళ్ళు? కావిడి కోళ్ళు. చిత్ర విచిత్రాలు అన్నమాట. అయితే లేవి కాండంలో ఏమని చెప్తాడంటే, ప్రతిష్ఠించబడిన జంతువులలో కానీ ప్రతిష్ఠించబడిన మనుషుల్లో కానీ ప్రతిష్ఠించబడినటువంటి భూమి స్వాస్యములో కానీ అది యెహోవాకు ప్రతిష్ఠించబడిన తర్వాత దాన్ని ఏం చేయకూడదు? అమ్మబడకూడదు అని దేవుడు మాట్లాడాడు. రెండవది, అది విడిపించబడను కూడదు. మూడవది, యెహోవాకు మాత్రమే అది అతి పరిశుద్ధముగా ఉండవలను. కేవలం ఈ 3 సంగతులు మాత్రమే మనం ధ్యానం చేసి ముగింపులోనికి వెళదాం. మొదటిది ఏంటి చెప్పండి? అది ఎట్టి పరిస్థితుల్లో అమ్మబడకూడదు అనగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం లోకములో, పాపంలో, చీకట్లో, అంధకార క్రియల్లో ఉన్నటువంటి మనలను ప్రభు తన స్వరక్తమిచ్చి
తన స్వాస్యముగా దేవుని సన్నిధిలో విశ్వాసులుగా ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు సేవకులుగా ఉన్నటువంటి మమ్ములను పాపంలో, చీకట్లో లేదా మా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఎందులో ఉంటే అందులో ఉన్నట్టుగా ఉన్నవారిని తన ప్రత్యేకమైన కృప చూపించి పిలుచుకుని ఈరోజు ఈ యాజకత్వపు సేవ దేవుడు మాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఉచితంగా ఆయన అనుగ్రహించింది, దయచేతనే అది అనుగ్రహించింది. కనుక ఈరోజు మేము సేవకులుగా ఉన్నాం. ఒకవేళ నిజంగా సేవ చేయడానికి పిహెచ్డి మాత్రమే అర్హత అయితే ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు? లేదా మాస్టర్ ఆఫ్ డివినిటీ మాత్రమే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు? లేదు బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎంతమంది సేవ చేసేవాళ్ళు? దయచేతనే సేవా భాగ్యం మాకు అనుగ్రహించాడు. సేవకులుగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు దయచేతనే మిమ్మల్ని లోకంలోంచి పిలిచాడు. విశ్వాసులకు ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాడు. అంటే ప్రతిష్ఠించబడిన వారు ఎవరైనా వారు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయబడకూడదు? అమ్మకు పడకూడదు. అయితే బైబిల్లో అలా అమ్మబడిన ఒక 2 సందర్భాలు నేను మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. రండి, దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఎవడును లేడు. ఇన్స్పైర్డ్ బై హిజ్ వైఫ్ ఈ సోల్డ్ హిమ్సెల్ఫ్. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఒక్కడును లేడు. ఇశ్రాయేలీ రాజులు ఉన్నారు, యోధా రాజులు కూడా ఉన్నారు. దాదాపు 39-40 మంది రాజులు కలిగినటువంటి చరిత్రలో అహాబు ఒక్కను గురించి మాత్రమే ఈ మాట రాయబడింది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ రిటన్ బై అహాబ్. ఏమనుందంటే తనను తాను అమ్ముకొనిన అహాబు. అంత దారుణమైన మాట చూడండి. తనను తాను అమ్ముకొనిన అహాబు, తనను తాను అమ్మేసుకున్నాడు. ఈ సోల్డ్ హిమ్సెల్ఫ్. కారణం ఏంటో చెప్పమంటారా? ఒకరోజు రాజు తన అంతఃపురపు గోడను ఆనుకుని ఉన్నటువంటి ఆ గోడ మీద సంచరిస్తూ ఉన్నాడని, తిరుగుతూ ఉన్నాడు. ఆ గోడ వెలుపల నాబోతు అనబడిన వాని ఒక కల్టివేషన్ చేసుకునేటువంటి ఒక చిన్న కూర తోట ఉందండి, చిన్న కూర తోట. ఇది చూసినప్పుడు రాజు దృష్టికి అది చాలా యోగ్యమైనదిగా, రాజు దృష్టికి అది చాలా ఇష్టమైనదిగా, రాజు భుజించడానికి ఆహారానికి అనువైనదిగా కనబడింది నాబోతు యొక్క ఒక చిన్న తోట. రాజు రాజ్యానికి చక్రవర్తి. రాజుకి ఎంత ఆస్తి ఉంటుంది? ఏమంటే రాజుకి ఎన్ని పొలాలు ఉంటాయి? ఇంత సమృద్ధి దేవుడు ఇచ్చినా కూడా రాజు అయినటువంటి అహాబుకి ఏది యోగ్యంగా, ఇష్టంగా కనబడింది? నాబోతుది అన్నటువంటి చిన్న ద్రాక్ష తోట లేదా చిన్న కల్టివేషన్ కూర తోటకు అడిగాడండి ఆయన. సాధారణంగా మనకి కూడా ఒక సామెత ఉంటుంది, పొరుగింటి పుల్లకూర. ఈరోజు పక్కింటి దగ్గర నుంచి ఎవరైనా పప్పు వండుకుని తాలింపు పెట్టినట్టుగా స్మెల్ వచ్చిందిలో ఉంది అనుకోండి, పప్పులో ఉంది, భలే స్మెల్ వస్తుంది, కాస్త వేస్తే బాగుండు అనిపిస్తుంది. నిన్న అదే పప్పు మన ఇంట్లో వండితే ఏమవుదు? నచ్చదు. కానీ పక్కింటిది అయితే ఇష్టం అనిపిస్తుంది. అలాగే ఏ చికెన్ ఫ్రై నిన్న వేసారనుకోండి మన ఇంటి దగ్గర, వద్దు వద్దు అస్సలు ఒక్క పీస్ వద్దంటాం. అదే చలిగా ఉందని పక్కింటి వాళ్ళు ఎవరన్నా చికెన్ ఫ్రై చేసుకుంటున్నారు అనుకోండి, మనసు దేనికోసం కొట్లాడుద్ది? దేవుడు అహాబుకి ఇంత సమృద్ధినిస్తే, అహాబు దేవుడికి ఇంత విస్తారతనిస్తే, ఇదంతా చాలదన్నట్లుగా ఆ చిన్న దానికోసం నాబోతుని పిలిచి అడుగుతాడండి. నాబోతు అంటాడు, అయ్యా మీరు అడిగినది చాలా యోగ్యమైనదే, కానీ ఒక మాట చెప్పమంటారా? ఇది నేను కొన్నది కాదు, ఇది మా పితరుల పారంపర్యాచారంగా ఒకరి నుంచి ఒకరికి అది ఏం చేయబడతా ఉంది? ఇవ్వబడతా ఉంది. చూడండి, తాతలు సంపాదించిన ఆస్తి మనవులకి ఏమంటారు అంటే అది స్వాస్యంగా ఇవ్వబడతా ఉంది. మా పితరుడు తన తర్వాత తరానికి ఇచ్చాడు, ఆయన తన తర్వాత తరానికి ఇచ్చాడు, మా తాతయ్య మా తండ్రికి ఇచ్చాడు, మా తండ్రి నాకు ఇచ్చాడు. రేపు పొద్దున్న దీనిని ఎవరి చేతిలో పెట్టాలి? మా పిల్లల చేతిలో పెట్టాలి.
కాబట్టి దయచేసి నేను ఇవ్వలేనయ్యా అన్నాడు. అలా కాదు, దానికి ఆల్టర్నేటివ్గా నేను ద్రవ్యాన్ని ఇస్తాను, లేదా ప్రతిగా భూమిని కూడా నేను ఇస్తాను, ఈ రెండింట్లో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోమన్నాడు. ఆయన అన్నాడు, నాకు డబ్బు వద్దు, నాకు భూమికి ప్రతిగా భూమి కూడా వద్దు, ఎందుకంటే ఇది నాకు స్వాస్థ్య భాగము, దయచేసి నేను ఇవ్వలేనయ్యా అన్నాడు. ఇప్పుడు రాజు అడగడంలోనూ తప్పు లేదు, తాను తిరస్కరించడంలోనూ కూడా తప్పు లేదు, రెండు బాగానే ఉన్నాయి. కానీ ఈ మాత్రం దానికి రాజు ఇంటికి పోయి విచారంగా తడిపట్టేసుకుని మంచం మీద ఏం చేస్తున్నాడంట, నిద్రపోతూ ఉన్నాడు. నేను అంటాను, అది ఒక రాజుకు తగినదేనా? ఏమంటే ఒక రాజుకు తగినదేనా? రాజు ఎంత హుందాగా ఉండాలా? అసలు దాని గురించి అంత ఎక్కువ ఆలోచించాల్సినంత అవసరత రాజుకుందా? ఎందుకంటే దేవుడు ఒక రాజుగా ఆయన ప్రతిష్ఠించాడు, ఒక చక్రవర్తిగా దేవుడు ప్రతిష్ఠించాడు. తనకన్నా యోగ్యులు ఎంతోమంది ఉండగా దేవుడు అహాబుకు మాత్రమే ఆ యోగ్యతను ఏం చేశాడు, కట్టబెట్టాడు. దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా తను ఏం చేయాలా, కాపాడుకోవాలి. ఈరోజు సేవకులుగా మాకన్నా యోగ్యులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. బైబిల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి మాటకారులు ఉన్నారు, ఒక మాట తీసుకుని గంటల కొలది ప్రసంగం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి కృపను ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకిచ్చాడు. దీన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలా, కాపాడుకోవాలి. ఏమంటే లోకంలో ఒక కోటీశ్వరుని కూడా నోరారా అయ్యగారని పిలుస్తారా చెప్పండి? పిలుస్తారా? కానీ అది ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకిచ్చాడు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. దాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలా, కాపాడుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక మంచి పదార్థం ఉంటే సేవకులకు పట్టుకెళ్ళాలని పరుగున తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నారే, ఇది ఎవరిని చూసి? దేవుని చూసి. ఒక చక్రవర్తిగా దేవుడు అహాబు నా కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. అంత చిన్న విషయానికి తాను మనసు పాడు చేసుకోవలసినంత అవసరం ఏముంది? యెజబెలు వచ్చేయమంటది కదా, సంగతి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో కూర తోటకి నేను నాబోతుని అడిగాను, ఆయన నాకు ఇవ్వనని చెప్పాడు, కాస్తంత మనసు ఎలా ఉంది, కలతగా ఉందని చెప్తాడు. అప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి షీ వాజ్ ద క్రౌన్, ఆమె కిరీటంగా ఉండాలి. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నువ్వు రాజువు కాదా? ఆర్ యు నాట్ ఎ కింగ్? అంటే ఇప్పుడు నీ రాజరికాన్ని ఉపయోగించి దాన్ని ఎలాగైనా నువ్వేం చేయొచ్చు, లాక్కోవచ్చు, దాన్ని ఎలాగైనా నువ్వు ఆక్యుపై చేయొచ్చు. నువ్వు అలా ఉండు, చక్రం ఎవరు తిప్పుతారు? నేను తిప్పుతాను. జాగ్రత్త సుమా. మన తెలివి ఒకరిని కట్టేదానికి ఉపయోగపడాలి, మన తెలివి ఒకరిని నిలబెట్టేదానికి ఉపయోగపడాలి, మన ఆలోచన ఒక కుటుంబాన్ని బలపరిచేదానికి ఏం చేయాలా, ఉపయోగపడాలి. కానీ యెజబెలు ఏం చేస్తుందో తెలుసండి? నాబోతు ఏ ఊర్లో ఉన్నాడో విచారణ చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దల్ని పిలిచి ఏమంటుందంటే, ఒక ఇద్దరు పనికిమాలిన వాళ్ళని ఏర్పాటు చేయండి, వాళ్ళిద్దరి చేత నువ్వు సాక్ష్యం చెప్పించండి. మీరు రాజును దూషిస్తూ ఉండగా, దేవుని దూషిస్తూ ఉండగా నాబోతు మా చెవులారా మేము విన్నాం, మా కళ్ళారా మేము చూసామని అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించు, ఫాల్స్ టెస్టిమోనీ క్రియేట్ చేయి. ఈ అబద్ధ సాక్ష్యాన్ని పట్టుకుని నాబోతుని మీరు తీర్పులోనికి పిలవండి. అప్పుడు ఆ అబద్ధాన్ని మీరు ఒప్పుగా ఎంచి నాబోతుని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి. ఎందుకంటే దేవుని దూషించాడు, అట్ ద సేమ్ టైం రాజును దూషించాడు. కనుక దీనికి ప్రతిగా తనను తన కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేయండి అని తీర్పు తీర్చండి అని చెప్పిందండి. చూడండి, మనం సినిమాల్లో అనుకుంటాం డ్రామాటిక్, అవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. రాణి చెప్పినట్లుగా మొత్తం కథంతా క్రియేట్ చేశారండి, కథంతా అల్లేశారు. నాబోతు అంటాడు, అయ్యా నిన్ను దేవుని దూషించలేదు, మహారాజును కూడా నేనేం చేయలేదు, దూషించలేదయ్యా. నేను ఏ పాటి వాడిని రాజు దూషించడానికి? రాజుగారు నా భూమిని అడగడం వాస్తవం, దాన్ని నేను ఇవ్వలేనని చెప్పడం కూడా వాస్తవమే, అంతే తప్ప అంతకుమించి మా మధ్య ఏమీ జరగలేదు. ఆ విషయం యొక్క ప్రస్తావన నేను మరెక్కడా కనబరచలేదు అని మాట్లాడతాడు నాబోతు. కానీ దాన్ని వినేదెవరు, పట్టించుకునేదెవరు, అడిగేదెవరు, నాబోతు పక్షంగా ఎస్ అని మాట్లాడేదెవరు? వెంటనే తీర్పులో నిలబెట్టారు,
ఆ ఇద్దరు పనికిమాల వాళ్ళు అంటారు కదా, ఇదిగో ఇదిగో నాబోతు దూషిస్తూ ఉండగా మా చెవులు విన్నాయి, మా కళ్ళు చూసి. అరే, రాజునే దూషించి నీవు దేవుణ్ణే దూషించి నీకు ఇక బ్రతకడానికి ఏ ఆస్కారం లేదు, రాళ్ళతో కొట్టి చంపండి దైవ దోషకుడిని, రాజు దోషకుడిని అన్నారండి. నాబోతుని తన ఇంటి వారందరినీ భయంకరంగా రాళ్ళు ఇచ్చి కొట్టి ఏం చేశారు చెప్పండి, చంపేశారు. వాని రక్తము కుక్కలు ఏం చేసినాయంట, నాకినాయి. నిజంగా అది దుర్మార్గం, అన్యాయం, దారుణం అని అందరికీ తెలుసు. బట్ హూ విల్ వేకప్ టు అగనిస్ట్? ఎవరు లెగుస్తారు చెప్పండి వ్యతిరేకంగా? ఎవరు మాట్లాడగలరు రాణికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడగలరు చెప్పండి? కానీ ఇది దేవుని దృష్టికి చాలా ప్రతికూలమైనటువంటి ఘటన. కేవలం చిన్న కూర తోట కోసం తన వ్యక్తిత్వాన్ని ఏం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. తన రాజరికాన్ని ఏం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. తన సింహాసనాన్ని ఏం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి స్థితిని ఈ సోల్డ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా దేవుడిచ్చినటువంటి ఆ యోగ్యతను అమ్మివేసుకున్నాడు అహాబు. దేవుడు తన సేవకుని లేపాడండి. ఆయన వచ్చి అంటాడు కదా, నిర్దోషి అయినటువంటి నాబోతు రక్తాన్ని మీరు నేలకు ఒలికించినట్లుగానే దేవుడు అహాబాని రక్తాన్ని నేలకి ఒలికించబోతున్నాడు. ఎంత విచిత్రమో చెప్పమంటారా? యుద్ధానికి పోయేటప్పుడు అహాబు మారువేషంలో యుద్ధానికి వెళ్ళాడండి. అసలు రాజు ఎలా వెళ్ళాలి? రాజు కిరీటం పట్టుకొని, రాజుకున్నటువంటి వస్త్రాధారణ ధరించుకొని సైన్యానికి ముందుండి రాజు నడిపించాలి. అలాంటి రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్ళాడండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒకడు ఎవడో గురు చూడకి ఏం వదిలేడంట, రాజు కోసం గురి పెట్టిన వాళ్ళకి రాజు కనపడడం లేదు. ఎందుకంటే రాజు అనేవాడిని చంపేస్తే ఆల్మోస్ట్ సైన్యం అంతా సరౌండర్ అయిపోద్ది. కానీ యోధులు వెతుకుతూ ఉన్నారు, సైన్యాధిపతులు ఎతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికి అహాబు కనబడలా. ఒకడు మనలాటుడు ఉన్నాడు, ఆడికి ఆర్చరీ రాదు, యుద్ధ విద్యలు ఏమీ రావు, కళ్ళు మూసుకున్నాడు, ఏసి రక్తమే చేయి, ఏం చేస్తావో అని వదిలేడంట. అది నేరుగా పోయి అహాబు గుండెల్లో ఏమైంది చెప్పండి, దిగబడి ఉంది. ఎందుకంటే దేవుడు రాజుగా ఒక ప్రతిష్టతనిస్తే ఆ ప్రతిష్టతను ఆయన ఏం చేయలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం కూర తోటకు ముందు దాన్ని అమ్మి వేసుకున్నాడు అహాబు. ఆ రథాన్ని, తను పడి ఉన్నటువంటి రథాన్ని కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చినాయి, ఏం చేసినాయంట, నాకు. అంటే దేవుడిచ్చిన ప్రతిష్టతను కాపాడుకోలేక అమ్మి వేసుకున్నాడు. ఏసావుని గురించి కూడా మనందరికీ తెలుసు. ఏమండి, యాకోబు యొక్క ఎర్ర ఎర్ర కూర కోసం ఏమేమి వేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని. అప్పుడు అంటాడు, జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయవని అంటే, ప్రాణము పోవచ్చున్న నాకెందుకు జ్యేష్ఠత్వం అంటాడండి. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. నాదేం పోతుందా తినకపోతే? అసలు ప్రపంచంలో గాలి లేకపోతే చచ్చిపోతాం. ఎస్ సార్ నో? గాలి లేకపోతే చనిపోతాం. తదుపరి నీరు లేకపోయినా చనిపోతాం. కొన్ని గంటల పాటు మన శరీరానికి నీరు అందించకపోతే బాడీ డ్రై అయిపోయి ఆటోమేటిక్గా చనిపోతాం. కొన్ని రోజుల పాటు తిండి లేకపోయినా ఏమవుతాం, చనిపోతాం. కానీ ఎక్కడైనా ప్రపంచంలో చిక్కుడుగాయ కూర తినక చనిపోయిన వాళ్ళని ఎక్కడైనా చూసామండి? ఏ పేపర్లోనైనా, అది నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, మన ఇంటి పక్క కానీ ఇంటి ముందు కానీ, పాపం 4 రోజుల నుంచి ఆయన చిక్కుడుగాయ తినక చచ్చిపోయాడు, ఈవిడ చిక్కుడుగాయ కూర అంటే చచ్చిపోయింది అని ఎక్కడైనా విన్నామా? కానీ ఏసేవ్ ఏమంటాడు, అది తినకపోతే ఇప్పుడు నా ప్రాణం ఏమవుతుంది? కేవలం దాని కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నవాడు ఏసావు అయితే, కేవలం కూర తోట కోసం రాజరికాన్ని, సింహాసనాన్ని నమ్ముకున్నవాడు అహాబు. రెండవ మాట ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? ఈజ్ ఇట్ టైం? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఏలియా అద్భుతమైన సేవ చేశాడు. ఏలియా ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి బలమైన సేవకుడు. అలాంటి సేవకుని ఎదుట పరిచర్య చేసి 2 పాళ్ళ ఆత్మ కలిగిన వాడు ఎవరు?
ఎలీషా, డబుల్ పోర్షన్ అనౌంటింగ్, 2 పాళ్ళు ఆత్మ కలిగినటువంటి ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తున్నాడు ఎవరు? గెహాజీ. ఏలియాని మించిన సేవకుడు ఎలీషా అయితే ఎలీషాని మించిన సేవకుడు ఎవరు అవ్వాలా చెప్పండి? గెహాజీ అవ్వాలి. ఒక అద్భుతమైన సేవకుడు, రోషముగా దేవుని కొరకు పనిచేసిన సేవకుడు, ఒక్క దేవుని పిలుపు అందుకుని 12 అరకలు కట్టి దున్నుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి భౌతికమైన ఆశీర్వాదాన్ని అంతా వదులుకొని మరలా ఎన్నడూ వెనక్కి తిరిగి చూడని సేవకుడు ఎలీషా. అలాంటి సేవకుని దగ్గర ఉన్నటువంటి గెహాజీ తన ఆలోచనలు కానీ తన ఉద్దేశాలు కానీ ఎలా ఉండాలంటే, నా ఆత్మీయ తండ్రిని మించిన సేవ నేను చెయ్యాలి, నా ఆత్మీయ తండ్రిని మించిన పరిచర్య నేను చెయ్యాలి అని ఒక తీవ్రమైన భావం కలిగి ఉండాల్సినటువంటి గెహాజీ తన ఆత్మీయ తండ్రి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను బాగుపడిన తర్వాత తాను తెచ్చినటువంటి ద్రవ్యంలో నుండి, వస్త్రాల్లో నుండి కొన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఎలీషా దగ్గర పెట్టి, అయ్యా మీరు నాకు స్వస్థత ఇచ్చారు, మీ వల్ల నేను ఆరోగ్యం పొందుకున్నాను, దీన్ని గిఫ్ట్ అనుకుంటారో ప్రతిఫలం అనుకుంటారో లేదా మీకు ఇచ్చే కానుక అనుకుంటారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే అది అనుకోనండి, దీన్ని ఉంచండి అయ్యా అన్నాడు. ఎలీషా దాన్ని చాలా తృణప్రాయంగా ఎంచి, నీ ద్రవ్యము నాకొద్దు, నీ వస్త్రాలు నాకొద్దు, నీ వెండి బంగారం కూడా నాకు వద్దు, వచ్చిన దాన్ని నువ్వు మరలా అలాగే దాన్ని ఏం చేయి అంటే. ఇప్పుడు ఎలీషాని ఇంత కూడా అది ప్రభావితం చేయలేకపోయింది. కారణం ఆయన పిలుపు వేరు, ఆయన దర్శనం వేరు, ఆయన ప్రణాళికలు వేరు. ఇప్పుడు తీసుకున్నాడు అనుకోండి, తీసుకున్న దాన్ని ఏం చేయాలా? దాయాలి. ఏమో తీసుకున్న దాన్ని దాయాలి. దాచిన దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా మనసంతా ఎక్కడ ఉంటుంది? మరలా ఈ దాచిన దాన్ని ఎవడన్నా పట్టుకుపోతున్నాడేమో, అది ఏమవుతుందో, అసలు ఎవరికంటన్నా పడిందా దాచేటప్పుడు అని మరలా మాటి మాటికి వచ్చి దాన్ని ఏం చేస్తూ ఉండాలా? తీస్తూ ఉండాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, మనకేమన్నా భయమా? ఏమన్నా భయమా? అకౌంట్ బుక్ అలా పడేసి, చూడండి సార్ మినిమం బ్యాలెన్స్ కూడా అయిపోయింది, ఫోన్పేలకి బ్యాలెన్స్ లేక ఫోన్ ఛార్జింగ్ దేన్ని వాడేసుకున్నాను, మనకేంటి భయం చెప్పండి? ఎవరికి భయం వస్తుంది? ఏమండి, నల్ల డబ్బు ఏమన్నా ఇల్లీగల్ డబ్బు ఏమన్నా దాస్తే వాళ్ళు తడుముకోవాలి, మనకేంటి భయం చెప్పండి? ఇప్పుడు నోట్ల రద్దు టైంలో పెద్ద నోట్లన్నీ ఏం చేశారు? రద్దు చేశారు. మనం ఏమన్నా భయపడ్డామా? ఎందుకంటే మన దగ్గర ఏమి లేవు. మహా ఉంటే ఒక 2, 3, 4, 5, 10 ఉంటే ఆ నెల రోజులు ఏం చేయగలిగాం? మరి ఇబ్బంది అంతా ఎవరికి వచ్చింది? అలా. కనుక ఎలీషా అన్నాడు, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, నేను తినేదానికి ఇంత ఆహారాన్ని దేవుడు నాకెన్నడో తక్కువ చేయలేదు, నీది నువ్వు పట్టుకుపోరా అన్నాడు. ఇక మరలా దాని తలంపు కానీ దాని ఆలోచన కానీ దాని ఉద్దేశం కానీ ఎవరికి లేదు? ఎలీషాకి లేదు. ఎందుకంటే ఆయన పిలుపు వేరు, దర్శనం వేరు, ఆయన ప్రతిష్ట వేరు. ఏమిటి? ప్రతిష్టలో ఉన్న వాళ్ళని, పిలుపుని పట్టుకున్న వాళ్ళని, దర్శనం పట్టుకున్న వాళ్ళని ఇవేవి వాళ్ళని ఏం చేయు? ప్రభావితం చేయు. ఒకవేళ ఏవైనా కావాలంటే ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. భూమి నాది, ఆకాశము నాది, 1000 పర్వతముల మీద పొట్టేళ్ళు నావి అన్నాడు. ఎవ్రీథింగ్ ఆయన ఇస్తాడు. నాకు ఎందుకు వచ్చింది? పట్టుకెళ్ళిపోమన్నాడండి. ఎలీషా మనసులో చంచలం లేదు, ఎలీషా మనసులో దానికోసం ప్రాకులాట కూడా లేదు. కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచన అంతా ఎవరికి ఉంది? అరే పోనీ ఆయన తీసుకోకపోతే తీసుకుపోయాడు, గెహాజీ మాత్రం నువ్వు ఉంచు, దీన్ని జాగ్రత్త పెట్టిన ఒక్క మాట నాకు చెప్పలేదేంటి? ఆయనకు ఉపయోగపడకపోతే అది నాకేమవుతుంది? ఉపయోగపడుతుంది. ఈ ఛాన్స్ పోతే మరలా రాదు. ఏం చేయాలి అని ఆలోచిస్తానే ఉన్నాడండి. మనసు ఏమైపోతుంది? కలవరం అయిపోతూ ఉందండి. ఏం చేయాలి మొత్తం మీద అక్కడ ఉన్నాడు కానీ పీస్ఫుల్గా మనసు అక్కడ ఏం చేయలేకపోతున్నాడు? నిలపలేకపోతూ ఉన్నాడండి. ఈ ఆలోచన దహించేస్తుంది. మొత్తం మీద ఏదో రకంగా ఏం చేయాలా? తెచ్చేసుకోవాలి. ఎంత విచిత్రం అంటే, నయమాను రథం మీద పోతున్నాడు, గెహాజీకి రథం ఉందా? గుర్రం ఉందా? ఆటో ఉందా? రిక్షా ఉందా? సైకిల్ ఉందా? ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ రథం మీద పోతున్న వాడిని గెహాజీ ఎలా ట్యాకిల్ చేయగలిగాడు? ఏమంటే గెహాజీ ఎలాగ పట్టుకోగలిగాడు చెప్పండి? అంటే అతని ఇంటెన్షను అంత బలంగా ఉంది కాబట్టి దాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డుదారులు ఉంటాయో అన్ని అడ్డుదారులు తొక్కినవాడు
గెహాజీ. ఎలాగైనా సరే కలుసుకోవాలి అని మొత్తం మీద ఎక్కడ చేరుకున్నాడు? నయమాన్ని చేరుకున్నాడు. ఏంటి సంగతి? అయ్యా ఇప్పుడే అర్జెంటుగా మాకు కొంచెం బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, లేకపోతే అది వచ్చారు ఇది వచ్చారు, మా గురువుగారు కొంచెం తెమ్మన్నారండి. సరే నేను అప్పుడే ఇస్తానన్నాను కదా, నీకు కావలసిందంతా నువ్వు తీసుకోమన్నాడు. ఈ సోల్డ్ హిమ్సెల్ఫ్, ఒక సేవకుడుగా రాజులను అభిషేకించగలిగిన పరిస్థితి, ఒక సేవకుడుగా అనేకులను బాగు చేయగలిగిన పరిస్థితి, ఒక సేవకుడుగా అనేక కుటుంబాలను కట్టగలిగినటువంటి పరిస్థితి. అలాంటి వాడు తుచ్చమైన దానికోసం పరుగులెత్తుకుని దాన్ని మూటగట్టుకుని తెచ్చుకుని దాచుకునేటువంటి స్థితికి దిగజారిన వాడు గెహాజీ. అంటే దానితో పాటు జీవితకాలం బ్రతికేస్తాడు చెప్పండి? దానితో పాటు బ్రతికేస్తాడు. మా సండే స్కూల్ పిల్లలకి చాలా కాలం క్రితం అండి, సండే స్కూల్ పిల్లలకి అప్పుడు గణేశోత్సవాలు సంథింగ్ ఏవో భోజనాలు జరుగుతున్నాయి, సంతర్పణ జరుగుతున్నాయి. నేనేం చెప్పానంటే, ఒరే అబ్బాయి బయట భోజనాలు జరుగుతూ ఉన్నాయి కదా, దయచేసి మీరు అక్కడికి ఏం చేయకండి, పోకండి, విగ్రహార్పితమైనది అది, మన దేవుడు దాన్ని ఏమన్నాడు, తినొద్దు అన్నాడు. ఒకవేళ మీరు అక్కడికి పోయినా సాంబారి వంకాయ బెండకాయ వేసిన ఇవే ఉంటాయి. కానీ క్రిస్మస్లో మనకి ఏముంటాయి? విజయం మీ అందరికి బలి తెలిసింది. క్రిస్మస్లో ఏముంటుంది? చికెన్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. జనవరి ఫస్ట్కి ఏముంటాయి? మళ్ళీ అంతే. ఇంకా మనది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే రాయల్. మన దేవుడు కూడా అరణ్యులు ఏం పెట్టాడు? వాళ్ళకి మాంసమే. యేసుప్రభు కూడా ఏం పెట్టాడు? చేపలు. ఆయనేమో పూరేళ్ళు, ఈయనేమో చేపలు. అంత రిచ్చే మంది. కనుక ఒరే ఎవరు ఆ జోలికి పోకండ్రా, ఆ జోలికి పోకండి. ఒకవేళ ఎవరు కోటలు పెట్టుకున్నా మనకి మంచి మాంసంతో పెడతారు. కనుక ఈ 2 వారాలు టెంప్ట్ అవ్వకుండా ఉండండి అని చెప్పాను. మళ్ళీ ఆదివారం సండే స్కూల్ టైంకి ఒక కంప్లైంట్ రైజ్ అయ్యిందండి. అందరూ ఒకటి ఏళ్ళు చూపించి, అనే మీరు తినొద్దు అన్నారు, మేము అందరం మానేసాం. ఈడు మాత్రం ఏం చేశాడు? పోయి తిన్నాడు. కొంచెం ఆ సంగతి ఏంటో వాడిని అడగండి. సరే వాడిని నిలబెట్టాను. మరి చెప్పాను కదరా మొన్న ఆదివారమే, మనకు కావాల్సిన దేవుడు అంతకన్నా యోగ్యంగా పెట్టగలుగుతాడు. మనం ఏదైనా ఒకటి దేవుని కోసం వదులుకుంటే దానికి మించిందే దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎందుకు పోయే భోజనాలకి అన్నాడు. వాడు ఎంత తెలివైనడంటే, నిజమే అన్నయ్య, వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను భోజనంకి వెళ్ళి భోజనం తిన్నదే వీళ్ళకి తెలుసు. కానీ అది తిని బయటకు వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అప్పుడు ఏలు పెట్టి మొత్తం అంతా వామిటింగ్ చేసుకున్నాను. చివరి అప్పడం ముక్క కూడా బయటకు వచ్చింది. అది ఎవరికి తెలదో? వీళ్ళకి తెలియదు. ఆడు ఎంత తెలివైనడు చూడండి. తినడం వరకే వీళ్ళకి తెలుసు, కానీ అప్పడం ముక్క కూడా బయటకు వచ్చిన సంగతి వీళ్ళకి తెలియదు. అంటే మొత్తం మీద వాడి ప్రాణం దానికి ఏమైంది? శోధించబడింది, టెంప్ట్ అయింది. కనుక వెళ్ళి తిని దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా మాట్లాడతాడు. ఎలీషాకి చాలా బాధ కలుగుతుందండి. గెహాజీ ఎక్కడికి పోయావు? చాలా అడవుడుగా ఉన్నావు, ముఖం అంతా చాలా ఆందోళనగా ఉంది, ఏంటి పరిస్థితి అని అంటే, అయ్యా మీరంటే వద్దన్నారు, మీరంటే కాదన్నారు, దాని మీద మమకారం నాకు కొంచెం ఉంది, ఆశ కొంచెం ఉంది, కనుక కొంచెం తెచ్చుకుని దాచుకున్నాను అని అంటే, ఎలీషా ఏమన్నావు కదండి? ఎలీషా ఏమన్నావు? ఒక్క నిమిషం కూడా అబద్ధం ఆడడానికి ఆలోచించలేదండి. ఒక్క నిమిషం కూడా తడబడలేదు. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇచ్చటనే. దైవజనుడికి వేదన కలుగుతుందండి, వేదన కలుగుతుంది. ఎందుకు గెహాజీ? ఆ మనుషుడు కూడా రథం కూడా ఓర్చుకుంటూ పరిగెట్టినప్పుడు, ప్రయాసపడి పరిగెట్టినప్పుడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఇది ద్రవ్యం కూర్చుకోవడానికి, వస్త్రాలు కూర్చుకోవడానికి, ఒలివ చెట్లు కూర్చుకోవడానికి ఇది సమయమా? నా తర్వాత నువ్వు నా అంత సేవకుడు అవ్వాలి. నా తర్వాత నువ్వు దేవుని పక్షంగా నిలబడి ప్రజలతో మాట్లాడాలి. నా తర్వాత నా పక్షంగా నిలబడి రాజులతో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత ఎంత గొప్పది. ఏంటి, సమూయేలు యెషయా ఇంటికి వస్తూ ఉంటే ఆ ఊరి పెద్దలు లేచి నిలబడి అన్నారంట, అయ్యా సమాధానంగా వచ్చుచున్నావా? ఆర్ యు కమింగ్ విత్ పీస్? అంటే పెద్దలు లేచి నిలబడి ఎవరికి భయపడ్డారు? దైవజనుడికి. అది నీ స్థాయి. దాన్ని వదులుకొని నువ్వెందుకు దిగజారావు? దాన్ని వదులుకొని నీ క్యారెక్టర్ ఎందుకు అమ్ముకున్నావు? ఒక సేవకుడిగా ఉండాల్సినటువంటి హుందాతనాన్ని నువ్వెందుకు చంపేసుకున్నావు? అడిగాడే లేదా? బైబిల్ చెప్తుంది, ప్రతిష్ఠించబడినది ఏదైనా సరే అదేం చేయబడకూడదు, అమ్మబడకూడదు. ఒకరోజు బిల్లీ గ్రహం గారి
అమెరికాలో దైవజనుడు సేవ చేసేటువంటి బిల్లీ గ్రహం గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. అప్పుడు అన్నారంట, అయ్యా ఈ దేశంలో ప్రజలందరినీ ఆధ్యాత్మికత వైపు మీరు నడిపిస్తూ ఉన్నారు, ఈ దేశంలో అనేక మందిని మీరు మారుస్తూ ఉన్నారు, మీ మాటల ప్రభావం ప్రజల్లో బలంగా పనిచేస్తుంది, కాబట్టి ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యేటువంటి అన్ని అర్హతలు నీకే ఉన్నాయి. యు ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు బికమ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కనుక ఆ పదవిని మీకు ఏం చేయాలనుకుంటున్నాం, ఇవ్వాలనుకుంటున్నాం. ఇదే మాట మనకు చెప్తే అంత అక్కలు వదిలేండి, ఒక ఎంపీటీసీ ఇస్తానంటే, ఓ జెడ్పీటీసీ ఇస్తానంటే. ఇప్పుడు మన అభినయ్ దర్శన్ గారు పరిగెడుతున్నారు కదా ఎమ్మెల్యేకి, ఎక్కడ జూబ్లీ హిల్స్లో పరిగెడుతూ ఉన్నారు. దేనికోసం? ఈ వాంట్ టు బికమ్ ఏ ఎమ్మెల్యే. ఇలా ఇస్తానంటే అన్నీ పక్కన పెడతాం. కానీ బిల్లీ గ్రహం గారు అన్నారంట, దేవుడు నాకు ఇచ్చిన స్థాయిని వదిలిపెట్టి ఒక మెట్టు నేను కిందకి దిగి రాలేను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను ఉంచిన ఆ స్థాయిని విడిచి నేను ఒక మెట్టు కిందకి దిగి, అంటే తన క్యారెక్టర్ని ఆయన ఏం చేయలేదు, అమ్ముకోలేదు. ఈరోజు సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు చెప్పే మాట ఒక్కటే, ఏ ప్రతిష్టలో దేవుడు మనల్ని నిలబెట్టాడో ఆ ప్రతిష్టతను దేనికి మనం ఏం చేయకూడదు, అమ్ముకోకూడదు. అలాగే యేసు ప్రభు కాలంలో మందిరం కూడా అమ్మబడిందండి. మందిరం కూడా అమ్మబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16 వచనంలో చూస్తే అక్కడ ఉంటుంది, యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళాడంట. యెరూషలేముకు వెళ్ళిన యేసు ప్రభు మరలా దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుని ప్రజలు ఉండాలి. దేవాలయంలో ఎవరు ఉండాలి? ప్రార్థన ఉండాలి. దేవాలయంలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. దేవాలయంలో ఏముండాలి? దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. దాన్నే మనం ఏమంటాం? దేవాలయం. కానీ బాధ ఏంటో తెలుసా? దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి. దేవాలయంలో వచ్చి ఎవరు కూర్చున్నారంట అమ్మా? ఎడ్లను అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు, పావురాలను. అంటే ఇప్పుడు మందిరం ఏం చేయబడింది? అమ్మబడింది. అంటే హోల్సేల్గా మందిరాన్ని ఏం చేశారు? అమ్మేశారు. అందులోకి వచ్చిన వాళ్ళు రిటైల్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అమ్ముకుంటూ ఉన్నారు. అంటే హోల్సేల్గా వాళ్ళకి అమ్మితే వాళ్ళు ఒకడేమో ఎడ్లను అమ్ముకోవడానికి, ఒకడేమో గొర్రెలను అమ్ముకోవడానికి, ఒకడేమో మరొక వాటిని అమ్ముకోవడానికి పార్టిషియల్గా మందిరాన్ని ముక్కలు చేసి ఎవడ వ్యాపారాన్ని వాడు చేసుకుంటూ ఉన్నాడు. లేవీ కాండంలో ప్రభు చెప్పాడు, దేవునికి స్వాస్యమైనది ఏదైనా సరే అదేం చేయబడకూడదు, అమ్మపడకూడదు. ఈ వాక్యం అయిన తర్వాత చెల్లిని సేవకుడు దైవజనులు ఏం చేయబోతూ ఉన్నారు? ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. దేవుని సేవకు, దేవుని సముఖంలో ఆ బిడ్డను నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ ప్రతిష్టతను ఎట్టి పరిస్థితులు ఏం చేయకూడదు, అమ్ముకోకూడదు. గెహాజీని దేవుడు రాజుగా ప్రతిష్ఠించాడు, దాన్ని ఏం చేసుకున్నాడు? అమ్ముకున్నాడు. గెహాజీ ఒక సేవకుడుగా, ప్రవక్తగా, దేవుని పక్షంగా నిలబడిన వాడు వెండి బంగారు వస్త్రాల కోసం ప్రతిష్టను ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. దేవాలయంలో దేవుడు ఆరాధించబడినటువంటి మందిరము ఇప్పుడు వ్యాపారస్తులకు ఏం చేయబడింది? అమ్మబడింది. అందుకునైనా కొరడాలుగా త్రాళ్ళను చేసి మొత్తం అక్కడున్న వారందరినీ వెళ్ళగొట్టన్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా. అంటే మందిరం ఏం చేయబడింది? అమ్మబడింది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడు ఏ ప్రతిష్టతలో మనల్ని నిలబెట్టాడో ఆ ప్రతిష్టతను జాగ్రత్తగా మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. రెండవది అంటాడు, ప్రతిష్ఠించబడినది ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయబడకూడదు? విడిపించబడకూడదు. ప్రతిష్ఠించబడింది ఎట్టి పరిస్థితుల్లో విడిపించబడకూడదు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉంటుందండి, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ఒకవేళ అలా చెయ్యకపోతే అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. దాని మెడను విరగదీయ అంటే ఇప్పుడు గాడిదని విడిపించడానికి గొర్రె పిల్లని ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. అంటే గాడిది సేవ్ అవ్వాలంటే దాని ఆల్టర్నేటివ్గా ఎవరు చచ్చిపోవాలా? గొర్రెపిల్ల చచ్చిపోవాలి. ఒకవేళ అలా కాని ఎడల గాడిది మెడను ఏం చేయాలంట? విరగదీయాలి. ఇప్పుడు గాడిదే మనం అనుకుంటే గొర్రెపిల్ల ఎవరయ్యారు?
ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. ఎప్పుడైతే మనం విడిపించబడ్డామో ఇప్పుడు వీఆర్ ఫ్రీ. స్వేచ్ఛ వచ్చిందా లేదా? స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు మరలా విడిపించబడే పరిస్థితి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మరలా మనం బంధించబడితేనే విడిపించబడే పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి విడిపించబడిన తర్వాత మరలా విడిపించబడే పరిస్థితి ఎప్పుడు ఆసన్నమవుతుంది? అది బంధించబడితే. ప్రభు ఏం చెప్తాడంటే విడిపించబడినది ఏది కూడా ఎట్టి పరిస్థితుల్లో దేని చేతను దేనిలోనూ అదేం చేయబడకూడదు? బంధించబడదు. ఇలా బంధించబడి విడిపించబడితే ఇంకెప్పుడు మనలో ప్రతిష్ఠిత వర్ధిల్లుతుంది? ఇంకెప్పుడు మనలో ప్రతిష్ఠిత నానాటికి పురోభివృద్ధిలోనికి వెళుతుంది? కనుక విడిపించబడింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా బంధించబడేటువంటి పరిస్థితికి పోకూడదు. ఒకరోజు ఒక సేవకుడు బలమైన పరిచర్య చేస్తున్నాడంటే, అద్భుతమైన పరిచర్య, రోషంగా పనిచేస్తున్నాడు. మొత్తం ఆ గ్రామాన్ని ఊపేస్తూ ఉన్నాడు, కదిలిస్తూ ఉన్నాడు. ప్రజల ప్రవాహం వలె దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇదంతా గిట్టని అపవాది అనుచరులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంట. యాజ్ ద సేమ్ వే మనకులాగే. ఇప్పుడు వాడు చేసేటువంటి పరిచర్యని ఎలాగైనా మనం ఏం చేయాలా? అడ్డగించాలి, ఆపోజ్ చేయాలి, దాన్ని ప్రతిఘటించాలి. ఏం చేద్దాం చెప్పండి అని అంట. అప్పుడు అపవాది దూతలో ఒక దూత లేచింది, వాడి 2 కాళ్ళు ఇరగొడదాం ఉందంటండి. యాక్సిడెంట్లో వాడు 2 కాళ్ళు ఏం చేద్దాం? ఇరిసేద్దాం. అప్పుడు ఇంకో దూత ఉందంటే కాళ్ళు ఇరిగిపోతే అప్పుడు మనోడు ఏం ఎక్కేస్తాడు? చక్రాలు కుచ్చి ఎక్కేస్తాడు. అప్పుడు ఇంకా సేవ చేసినప్పుడు వాడు ఇంకా విస్తరిస్తాడు. ఇది కరెక్ట్ కాదు అందంట. అప్పుడు ఇంకో దూత ఉందంట, ఓ పని చేద్దాం, చేతులు ఇరిసేద్దాం. చేతులు ఇరిసేసిన ఎక్కడ కూర్చుంటాడు ఆయన? నోరు పని చేస్తుంది కదా, ఆ నోరుతో సేవ చేసేస్తాడు అందంట. ఇంకో దూత ఉందంటే ఇదంతా ఎందుకు, శుభ్రంగా ఒక యాక్సిడెంట్లో చంపి పారేద్దాం, గొడవ ఏమవుద్ది? వదిలిపోద్ది. అప్పుడు ఇంకొక దూత ఉందంటే నోరుమోయి, యాక్సిడెంట్లో చంపితే ఆయన ఏమైపోతాడు? హతసాక్షి అయిపోతాడు. ఆయన ఎప్పుడైతే హతసాక్షి అయిపోయాడో దాన్ని ప్రేరణగా తీసుకుని ఇంకో కొంతమంది ఏమవుతారు? లెగుతారు. ఇప్పుడు ఇది మొదటకే మోసం వస్తుంది. ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని రక్షించడానికి అనేక మిషనరీలు ప్రాణం పెట్టారండి. అనేక మంది తమ కుటుంబాన్ని పణంగా పెట్టి చచ్చిపోయారు అక్కడ. అలాగని సేవ ఆగిపోయింది అక్కడ. చనిపోయే కొలది మిషనరీలు మరలా ఏం చేయబడ్డారు? లేపబడ్డారు. ఇప్పుడు ఎంటైర్ ఆఫ్రికా ఖండాన్ని ప్రభు కొరకు నిలబెట్టగలిగారండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇంకో దూత అందంట, అలా కాదు, ఒక 10 ఎకరాల పొలం ఆ పాస్టర్ గారికి ఇచ్చేలాగా ప్రెసిడెంట్ గారిని ప్రేరేపిద్దామందంట. ఏమిద్దాం? 10 ఎకరాల పొలం. అప్పుడు మిగతా ఏంటంటే మీకు బుద్ధి జ్ఞానం లేదా? భలే సలహా చెప్పేవులే, వాడిని లేకుండా చేసేద్దామంటే ఇప్పుడు ఏమిద్దామంటున్నావు? 10 ఎకరాల పొలం ఇద్దామని అంటున్నావు, నీకు తెలివితేటలు ఎక్కడున్నాయంట. అప్పుడు సాతానికి ఎడ్డతో చెప్పిందంట, రాజా నా మాట ఆలకించి 1 సంవత్సరం పాటు ఎక్కువ వద్దు, ఆయనకి ఆ ప్రెసిడెంట్ గారితో ఏమి ఇప్పించండి? 10 ఎకరాల పొలం ఇప్పించి చూడండి, మీకే మార్పు కనపడుద్ది అందంట. సరేలే అని చెప్పి మొత్తం మీద ఆ ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చి, పాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి మా ఊళ్ళో మీరు సేవ చేస్తున్నారు, మీకంటూ ఏదో ఒక ఆదాయ వనరు ఉండాలి కదా, ఎకానమికల్గా ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా, మీరు మీ కుటుంబం బ్రతకడానికి. కాబట్టి ఇదిగో ఈ 10 ఎకరాలు ఇలా ఉంది ఖాళీగా, మీరు జాగ్రత్తగా ఈ 10 ఎకరాలు చేసుకుని మీరు పరిచర్య చేయండి అన్నాడు. ఎంత తీయగా ఉంది, చాలా తీయగా ఉంది కదా. కాబట్టి మొత్తం మీద ఇచ్చారు కదా. ఆ రోజు మంగళవారం ప్రార్థన, పాస్టర్ గారితో అన్నాడు, అమ్మ నువ్వు ప్రార్థన నడిపించి నేను వెళ్ళి ఏం చూసి వస్తాను? పొలాన్ని చూసి వస్తాను. మొత్తం మీద ఈ 10 ఎకరాల పొలం తిరిగి చూసి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ప్రార్థన అయిపోయింది. శుక్రవారం ప్రార్థన మొదలెట్టి లోపల వర్షం పడుతుంది. అమ్మమ్మ వర్షం పడుతుంది, గొట్లు అయ్యి ఉన్నాయో లేదో, పాస్టర్ అమ్మ నువ్వు ప్రార్థన చేసిరా, నేను వెళ్ళి ఏం చూసి వస్తాను? గొట్లేసి వచ్చేస్తాను. మళ్ళీ ఆదివారం ప్రార్థన వచ్చింది, మిగతా వాళ్ళు అందరూ దున్నుకుంటున్నారంటే పొలాలు. అప్పుడు పాస్టర్ గారు కూడా వెళ్ళి ఏం చేయాలి? దున్నాలి. దున్నిన తర్వాత విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసిన తర్వాత ఎరువు వేయాలి, ఎరువు వేసిన తర్వాత మరొకటి. ఇప్పుడు మొత్తం మీద మనోడు దేని మీద పడ్డాడు? సేవ ఏమైంది? అంతే. అంటే ఇప్పుడు ఆ 10 ఎకరాలు అనేటువంటి భూమిలో ఆయన ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. జాగ్రత్త సుమా, ప్రతిష్ఠించబడింది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపించబడకూడదు. అంటే ఏదో ఒక దానిలో అది ఏమవకూడదు? పట్టబడకూడదు. ఒకప్పుడు గొప్పగా సేవ చేసిన సేవకులు
అంటే అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చినటువంటి వర్తకులు, ఉన్నతమైన సేవ చేసిన వాళ్ళు ఈరోజు ఏదో ఒక దాంట్లో ఏం చేయబడ్డారు? వాళ్ళు పట్టబడ్డారు. అది నేమే కానివ్వండి, అది ఫేమే కానివ్వండి, లేదా అది మినిస్ట్రీయే కానివ్వండి, అది మరొకటే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు పట్టబడి దానిలోంచి మరలా బయటికి ఏం చేయలేకపోతున్నారు? రాలేకపోతున్నారు. ఈ రాత్రి శ్రద్ధగా వినండి. ఏదైనా విడిపించబడిన తర్వాత మరలా దేనిలో మనం ఏం చేయబడకూడదు? బంధించబడకూడదు. మూడవది చివరిగా ఒక మాట చెప్తాడు, అలా ప్రతిష్ఠించబడింది ఎన్నటెన్నటికి అతి పరిశుద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నటెన్నటికి అది ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా. కీర్తనకారుడు అంటాడు, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. అనగా ప్రతిష్ఠించబడిన వారు పరిశుద్ధతను జాగ్రత్తగా ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఒకరోజు చెట్లన్నీ కలిసి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అంటాయి, నీవు మా మీద రాజుగా నుండి మమ్మల్ని ఏం చేయి? ఏలుబడి చేయి. ఎలక్షన్ వద్దు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఏం చేయలేక్కర్లేదు, యునానిమస్గా నీకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చేస్తున్నావు కాబట్టి నువ్వు ప్రెసిడెంట్ అయిపోయి మమ్మల్ని ఏం చేయి? ఏలుబడి చేయి. అంటే పదవి ఎవరికి చేయదు? అధికారం ఎవరికి చేయదు? ఏమండి, ఒక హోదా ఎవరికి చేయదు? ఈరోజు అయ్యేటువంటి గొడవలన్నీ, సమస్యలన్నీ దేనికోసం? దానికోసమే కదా. మా ఊళ్ళో 5 సంవత్సరాలు ఉండే ప్రెసిడెంట్ పదవి కోసం 3 పోటీ చేశారండి. 3 కలిసి 2 ఎకరాలు అమ్మి 60 లక్షలు ఖర్చు పెట్టారు. మోర్ దెన్ 60 lakhs ఖర్చు పెట్టారండి. కానీ ప్రెసిడెంట్ ఎంతమంది అయ్యారు? ఒకడే అయ్యాడు. మిగతా 2 మామూలే. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత తెల్లారులే చూసుకుంటే 2 ఎకరాల పొలం పోయిందండి. ఎన్ని సంవత్సరాలు దానికోసం? కానీ ద్రాక్షవల్లికి అన్నారంట, అదంతా వద్దు, యునానిమస్గా నీకు ఇచ్చేస్తాం అంటే. ద్రాక్షవల్లి ఏమంటుందో తెలుసండి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నీక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుదునా. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకంటే ఒక పర్పస్తో ఉన్నాను భూమి మీద. నేను దేవుని సంతోషపెట్టాలి. దేవుని పోలికగా పుట్టిన మానవుల్ని నేనేం చేయాలి? సంతోషపెట్ట. అది మాని రాజునై ఇటు అటు నేనేం చేయలేను? ఓగలేను. డ్వాక్రా గ్రూప్లో నెంబర్గా ఉన్నంతసేపు ఇబ్బంది ఉండదు. డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, ఇంకేం చేస్తూ ఉండాలా? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అమ్మ కట్టమ్మ నీకు పుణ్యం ఉంటుంది. మిగతా 8 మంది నన్ను ఏం చేస్తున్నారు? అలాగని మేము కూడా తక్కువ కాదండి. ఏదో ఇలా ఆధ్యాత్మిక సావాసాలు ఏర్పాటు చేసుకుంటే గొడవలేదు, సంఘక్షేమం కోసం కూడికలు ఏర్పాటు చేసుకుంటే గొడవలేదు, మండల ఫెలోషిప్లు, జిల్లా ఫెలోషిప్లు, రాష్ట్ర ఫెలోషిప్లు, అందులో ఏదైనా ఖాతాంతో ఒక చిన్న పోస్ట్ వచ్చిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇక చూడండి, సెక్రటరీ గారి పుట్టినరోజు అందరూ వెళ్ళాలి, చప్పట్లు, తాళాలు, భజనలు. ప్రెసిడెంట్ గారిది పెళ్లి రోజు అంట, చప్పట్లు, తాళాలు, భజనలు, దాంట్లో వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి మండలంలోకి వెళ్ళిన కానీ ఎక్కడికి వెళ్ళబుద్ధి అవుతుంది? జిల్లాకి. జిల్లా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే వీళ్ళందరి మీద బ్యాట్ చేసి ఆయన హీరో అవ్వాలి. మళ్ళీ జిల్లా దగ్గర నుంచి ఎక్కడికి? దీన్ని కాపాడుకునేటువంటి క్రమంలో, పైకెక్కేటువంటి క్రమంలో ప్రతిష్టను కోల్పోయిన వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. దేవుడు చెప్తాడు, ప్రతిష్ఠించబడినది అతి పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రేపొద్దున పరిశుద్ధతే మనల్ని పరలోకం వరకు మోసుకుపోయేది ఏంటి? పరిశుద్ధతే. కనుక అంటాడు 2వ కొరింథీయుల్లో, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతను ఏం చేయాలా? సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకొందుము. ఎందుకంటే పవిత్రత, పరిశుద్ధతే రేపొద్దున దేవుని దగ్గర మనల్ని యోగ్యులుగా ఏం చేద్ది? నిలబడుతుంది. యోసేపు ఐగుప్తు దేశంలో తండ్రికి దూరం అయ్యాడు, అన్నదమ్ములకు దూరం అయ్యాడు, తన ఇంటి దగ్గర ఉన్నటువంటి మంచి యోగ్యమైన పరిస్థితులు కూడా దూరం అయ్యాడు. కానీ పరిశుద్ధతకు మాత్రం చాలా దగ్గరగా ఆయన ఉన్నాడు. తన ఇంటి యజమానురాలు భార్యే పాపం చేయమని ప్రేరేపించగా ఆయన ఏమంటాడో తెలుసా? నా దేవుడైన యెహోవాకు విరోధంగా నేను నేల పాపమును, ఈ హిమ్సెల్ఫ్ ప్రొటెక్ట్ హోలీనెస్,
తన పరిశుద్ధతను తాను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకునే క్రమంలో చెరసాల పాలయ్యాడు. కానీ ఆ పరిశుద్ధత రేపొద్దున ఎక్కడ ఏ దేశంలో పనివాడుగా ఉన్నాడో ఆ దేశంలోనే మహారాజుగా నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి. దానియేలు బబులోను దేశంలో ఉన్న శాసనాలకు తనకు విరోధంగా ఉన్న, చట్టాలు తనకు విరోధంగా ఉన్న యథాప్రకారముగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. తనను తాను కాపాడుకున్నాడు, తన ప్రతిష్టతను కాపాడుకున్నాడు. ఒకవేళ సింహాల పాలై తన శరీరం చచ్చిపోయినా పర్వాలేదు, అగ్నిగుండం పాలైపోయి షద్రక్ మేషక్ అబేద్నెగో శరీరాలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధతను వాళ్ళు జాగ్రత్తగా ఏం చేసుకున్నారు? ఒక మాట ఉంటుందండి, డబ్బు పోగొట్టుకుంటే ఏం పోగొట్టుకోలేనట్టంటే ఏదో రోజు మళ్ళీ డబ్బుని ఏం చేయొచ్చు? సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే కొంత పోగొట్టుకున్నట్టండి. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే కొంత పోగొన్నట్టు. క్యారెక్టర్ పోగొట్టుకుంటే సమస్తాన్ని పోగొట్టుకున్నట్టే. ఇఫ్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యాడ్. నువ్వు కలిగిందంతా పోగొట్టుకున్నట్టే. కనుక దేన్ని కాపాడుకోవాలి? జాగ్రత్తగా క్యారెక్టర్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, నీతి న్యాయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా ప్రియురాల, నా పావురమా, నీ ఒక్కతవే అంటాడు. ఎంతమంది అంటే సంఘం అనేటువంటి ప్రియురాలు పరిశుద్ధతను జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకో. ఒక తెల్లని వస్త్రం వేసుకుని బయటికి వెళితే మరలా వచ్చేదాకా దాన్ని ఏం చేస్తాం? జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎవరిదైనా ఒక బంగారపు వస్తువులు పెట్టుకుని వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఎవరులేండి, పెరిగిపోయిన రేట్లకి అడిగినెవరు, ఒకవేళ ఎవరిదైనా పెట్టుకుని వెళితే మరలా దాన్ని జాగ్రత్తగా ఇంటికి అప్పగించేంత వరకు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం? పిల్లలకి ఏదైనా ఒక చిన్న పాపిడి బొట్టు పెట్టి స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందని పంపించారనుకోండి, ఆ తల్లి దానికి ఎన్ని క్లిప్లు పెడుతుంది? మొత్తం 70 క్లిప్లు పెడుతుందండి. పెట్టింది ఒకటే వస్తువు, అది పడిపోకుండా మరలా ఈ బిడ్డ జాగ్రత్తగా ఏం చేయాలా? తీసుకురావాలి. సేవలో ఉన్నటువంటి మేమైనా సరే దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా సాక్ష్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాస అయినా సరే పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకొని, ప్రతిష్టతను జాగ్రత్తగా కాపాడుకొని రేపొద్దున ప్రభువు పిలిచిన దినాన్న ఆయన ఎదుట యోగ్యులుగా మనం అందరము నిలబడుదుముగాక. ఆమేన్. ఈ మాటలు